హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ అశ్విన్. ఈరోజు మన వీడియో ఏమిటంటే ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర పెట్టారు. దాదాపుగా ఈ ఎప్పుడైనా కానీ అక్టోబరు, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 నెలల్లో ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడు ఎగ్జిబిషన్ అనేది ఉంటూ ఉంటుంది. చాలా ఏరియాల నుంచి, చాలా దూరం నుంచి ఈ ఎగ్జిబిషన్ చూడటానికి చాలామంది హైదరాబాద్ వాళ్ళందరూ, తెలంగాణ వాళ్ళందరూ వస్తూ ఉంటారు. మా బాబా ఆల్రెడీ రెడీ అయిపోయాడు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇలా లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర. పర్ పర్సన్కి 100 రూపీస్. ఒక టికెట్ తీసుకుంటే 100 రూపీస్ అవుతుంది. 3 years అబవ్ వాళ్ళకి నుంచి టికెట్ స్టార్ట్ అవుతుంది. 100 రూపీస్ అనమాట ఒకళ్ళకి. అలా తీసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టికెట్ చెక్ చేసి లోపల పంపిస్తారు. ఆ తర్వాత ఈ విధంగా ఎంట్రన్స్ ఈ విధంగా లోపలికి వెళ్తూ ఉండగా స్టార్టింగ్లోనే స్నో ఏరియా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ స్నో ఏరియా ఎంత అద్భుతంగా ఉందో. ఈ విధంగా వెళ్తూ ఉంటే ఇంకా దుప్పి అని, జింక అని, మళ్ళీ ఎలిఫెంట్ అని చాలా అంటే చాలా యానిమల్స్ని ఇలా వాళ్ళు తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. అంటే అంత స్నో ఏరియాలో అవి ఉంటున్నట్టుగా ఇది ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఈ విధంగా తయారు చేస్తారు. చూడండి ఎంత బాగుందో. వేల మంది జనాలు దీన్ని చూడటానికి ఎక్కడి నుంచో వచ్చారు. అసలు ఎలా అంటే ఇప్పుడు మనకి జగదేక తిలక సుందరి మూవీలో స్వప్నలోకం ఏదో అంటారు కదా, ఆ మూవీలో ఉన్న విధంగా అంతా అట్లా ఆ ఫీలింగ్ అనేది మనకి అనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్ళగానే అదొక లోకంలో హిమాచల్ ప్రదేశ్ అలాంటి ఏరియాలో మనం ఉంటున్నట్టుగా ఆ ఫీలింగ్ని కలిగించారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మా బాబాయ్కి అసలు అక్కడి నుంచి వదిలి రమ్మంటే రాలేదు. ఈ విధంగా లోపలికి వెళ్ళగానే చూడండి, ఇక్కడ ఇదంతా బుట్టలు అన్నమాట. ఇదంతా ఏంటంటే డిఫరెంట్ అయిన షోగా కట్టారు. అవి మళ్ళీ పంజరంలో చిలుకలు అంటారు కదా, అలాంటి పంజరానికి సంబంధించిన బొమ్మలు లైటింగ్స్ పెట్టి బుట్టలు పెట్టి షోగా ఉండేదానికి అంతా చెక్కతో తయారు చేసిన బుట్టలు అన్ని. ఇది ఒక్కోటి 1000 రూపాయలంట. మామూలుగా బయట అయితే 500-600 ఉంటుంది. ఇవన్నీ చెక్కతో తయారు చేసిన బొమ్మలు అనమాట. బుట్ట వచ్చి 2000 అంట. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి కానీ బాగున్నాయి. ఇంకా చైర్స్ కావచ్చు, అన్నీ చెక్క చేయొద్దు. చూడండి, చిన్న చిన్న చైర్స్. ఇంకా ఇది వచ్చేసి చూడండి చైర్స్ ఎంత బాగున్నాయి. కొంత ఎత్తున ఆడుకునేదానికి ఇంటి ముందుగా పెడతారు కదా లెటర్స్తో కలిగిన కీ చైన్స్ అంటారు. అవి బొమ్మలు పాతకాలపు ఇళ్ళల్లో, పెద్ద పెద్ద ఇళ్ళల్లో డిఫరెంట్ అయిన బొమ్మలు, పీతలు, చేపలు. ఇదైతే ఇల్లు అయితే 5000 అంట. చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. పాతకాలపు ఇల్లు ఎలా ఉంటాయో అలా తయారు చేశారు అనమాట. ఇంట్లో షోగా పెట్టుకునే దానికి ఇవన్నీ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా అలా సరదాగా నెక్లెస్ చేయడం వెళ్ళినప్పుడు ఇక్కడ విజిట్ చేసి నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా. ఆ తర్వాత ఈ బొమ్మల దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే జైపూర్ వారి క్లాత్స్ అనమాట ఇవన్నీ. మొత్తం చూడండి ఎంత బాగున్నాయో. ఫ్రాక్స్ కావచ్చు, లాంగ్ స్కర్ట్స్ కావచ్చు, షార్ట్ కట్స్, ప్యాంట్స్, టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క ఐటెం వచ్చేసి
600, 700, 500 ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఎంత యూనిక్గా, చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మోడల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం ఫ్యాషనబుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఈ బట్టలు నచ్చుతాయి అన్నమాట. కావాలంటే మీరు కూడా విజిట్ చేసినప్పుడు సరదాగా అలా వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు. కాటన్ క్లాత్స్ అన్నీ 1 పీస్ 250, 3 పీసెస్ వచ్చేసి 600. కానీ చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. ఇంకొచ్చంటే తర్వాత ఫ్రేమ్స్ అనమాట, ఫోటో ఫ్రేమ్స్ అంటారు. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఒక్కొక్కటి 1000 నుంచి 5000 వరకు ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి అసలు. సినిమాలలో మనం చూపిస్తాం కదా, ఒక్కొక్కటి ₹1,00,000 అని, 2 lakhs అని పెట్టి కొన్నారు ఫ్రేమ్స్ అని. ఆ విధంగా ఉంటాయన్నమాట ఈ ఫ్రేమ్స్ కూడా. చూడండి ముస్లిమ్స్ వాళ్ళకి తగ్గట్టు ముస్లిమ్స్, హిందూస్కు సంబంధించిన గుర్రాలు, ఫ్లవర్స్ 4000, 5000, 2000 ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు చెప్పడానికి వీలైనంతగా చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. 500, 2000, 5000 ఆ రకంగా చాలా అంటే చాలా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి అన్నీ పైన నుంచి ఇట్లా తగిలిచ్చారు. ఇది బాగుంది, ఇది బాగుంది దానికన్నా కూడా అన్నీ బాగున్నాయి. అసలు ఏది కూడా బాగలేదు అన్నట్టుగా లేదు. ఏ సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కానంతగా ఉంది. ఫైనల్గా నాకైతే ఇది నచ్చేసింది. సో మేము ఇది తీసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి ఫోటో ఫ్రేమ్స్. ఇక్కడ కొంచెం తక్కువకే వస్తున్నాయి ఫోటో ఫ్రేమ్స్. నిజం చెప్పాలంటే బయట అయితే 5,000, 10,000, 15,000, 1 lakh, 2 lakhs, 5 lakhs కూడా ఉంది. కాకపోతే ఇక్కడ రీజనబుల్ ప్రైస్తోనే 1000 నుంచి 5000 లోపల ఉన్నాయి. కానీ చాలా మంచిగా ఉన్నాయి. చూడండి మీరే అంటారు చాలా బాగున్నాయి అనేసి. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇవన్నీ ఏంటంటే కిచెన్ ఐటమ్స్ అనమాట. చిన్న 10 రూపీస్, 20 రూపీస్ దగ్గర నుంచి 1000 రూపీస్ వరకు ఉన్నాయి. ఆల్ ఐటమ్స్ అంటే ప్లేట్స్ కావచ్చు, స్నాక్స్ ప్లేట్స్, ఇంకా డౌల్స్, A to Z మన కప్స్, సాసర్స్, ప్లేట్స్, క్లిప్స్, అలా అన్నీ A to Z ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంది, అంత తేడా. తర్వాత ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ అలా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ కిడ్స్ వేర్స్ కూడా ఉన్నాయి. స్వెటర్స్, మఫ్లర్స్, ప్యాంట్స్, టీషర్ట్స్ అవన్నీ ఉన్నాయి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు, అందుకేం తీసుకోలేదు. ఆ తర్వాత పికిల్స్ దగ్గరికి వెళ్ళాము. పికిల్స్ అంటే 250 grams 150 రూపీస్, అంటే పర్ కిలో 600 రూపీస్. అంటే రీజనబుల్ ప్రైసే. చాలా అంటే చాలా మంచిగా టేస్టీగా అనిపించాయి. మేము ఒక 2 ఐటమ్స్ తీసుకొని టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి. ఆల్ టైప్ ఆఫ్ పికిల్స్, ఆల్ టైప్ ఆఫ్ పౌడర్స్ ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, స్నాక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఎప్పుడైనా నాకు కావాలంటే సరదాగా అలా వెళ్ళినప్పుడు చెక్అవుట్ చేయండి. తర్వాత నుంచి మేము ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు అక్కడంతా ఈ విధంగా ట్యూషన్ సంబంధించిన ఆల్ ఐటమ్స్ పెట్టామన్నమాట. అవన్నీ మేము 1 by 1 అన్నీ ఎక్కాము. ఫస్ట్ టైం కార్ ఎక్కాడు మా బాబు. అక్కడ నుంచి ఈ విధంగా పడవతో ఉన్నది. ఏ ఐటమ్ 100 రూపీస్. చూడండి ట్యూషన్ మొత్తం చాలా సపోర్ట్గా ఉంటుంది. పిల్లలు చూడండి ఈ రకంగా పడవని, ట్రైన్ అని, మళ్ళీ మ్యూజిక్ సిస్టమ్ అని ఇక్కడ చాలా. ఆ తర్వాత సరదాగా అలా బోటింగ్ చేశాడు మా బాబు. బోటింగ్ చూడండి, ఫస్ట్ టైం బోటింగ్ ఎక్కడు. ఫస్ట్ చాలా భయపడ్డాడు, తర్వాత మళ్ళీ సర్వైవ్ అయ్యి మంచిగా చేశాడు. సో బోటింగ్ కూడా చాలా నీట్గా, చాలా మంచిగా
నేర్చుకున్నాడు బోటింగ్. తర్వాత ఈ విధంగా ఇంకా పడవలని జైంట్ వీల్ ఎక్కుతానని చాలా మారం చేశాడు. కానీ ఆ జైంట్ వీల్ కింద బాణాన్ని పైకి ఎక్కితే భయపడతారు పిల్లలు అన్నట్టుగా నేను వద్దని చెప్పి ఆపేసాను. చూడండి అని చూస్తేనే ఎంత భయంకరంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకి అంత సేఫ్టీ కాదని వద్దన్నాను. తర్వాత అక్కడి నుంచి చైర్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఆకలేసింది. ఇక్కడ చిన్న హోటల్ అన్నీ చూడండి, చాలా పెద్ద హోటల్ అనమాట. స్నాక్స్ చాలా ఐటమ్స్ ఉంటాయి చూడండి. అంతా బఫేలో సిస్టమ్ లాగా అందరు వచ్చి ఇక్కడ కూర్చొని తినే విధంగా చాలా మంచిగా అరేంజ్ చేశారు. మధ్యలో అన్ని ఎగ్జిబిషన్ ఐటమ్స్కి మధ్యలో ఈ ఫుడ్ కోర్ట్ ఉందనమాట. సో అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని తిన్నారు. తర్వాత మా బాబు ఇట్లా ఈ విధంగా ఎక్కి ఆడు కూడా ఆడాడు. ఇది ఒక గేమ్ లాగా చూడండి. ఎట్లా భయం కూడా లేదు కొంచెం కూడా. బాగా ఎక్కి అంతా ఎంజాయ్ చేసుకుంటూ బాగా ఆడాడు. ఈ జీప్ కార్స్ హాయ్ బాయ్ అందరికి హాయ్ బాయ్ చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు అనమాట. బైక్ కూడా ఎక్కాడు. తర్వాత ఏదైనా సరే 100 పర్ పర్సన్, కిడ్స్ కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ఎవరైనా సరే 100 అనమాట. దాదాపు ఆ రోజు 5,000 to 6,000 వరకు బాగానే వదిలిచ్చాడు మా బాబు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, షేర్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.